గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, సభాధ్యక్షత వహించినటువంటి ఇక్కడ శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి, వేదిక నిలిచినటువంటి సహచర గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, రాజ్ ఠాకూర్ గారికి, విజయ రమణారావు గారికి, సిఎండి గారికి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి, బాలు నాయక్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జైత్యాల జిల్లాకు సంబంధించినటువంటి నందయ్య గారు అధ్యక్షులుగా ఉన్న మిత్రులు, వేదిక మీద ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గం మండలానికి సంబంధించినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా, ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళందరూ, అదేవిధంగా అధికారులు, సిఎండి గారు, వరంగల్ నుంచి వచ్చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ సిఎండి గారికి అందరికీ కూడా, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు, గౌరవ పాత్రికేయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ధర్మపురి కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలు బట్టి విక్రమార్క గారికి స్వాగతం చెప్పడానికి, అదే తుమ్మల నాగేశ్వరరావు గారికి స్వాగతం చెప్పడానికి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా వేములవాడ నియోజకవర్గం సంబంధించి 3 మండలాలు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో అభివృద్ధికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టు సంబంధించి పెద్దలు బట్టి విక్రమార్క గారికి సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్పాలి. మరి చేసిన పని చెప్పడానికి మా దగ్గర 43,100 ఎకరాలు సాగునీరు ఇచ్చే 3 మండలాలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు కూడా కలిగొడ సూరం ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. పీస్ అధ్యక్ష హోదాలో ల్యాండ్ ఎక్విజిషన్కు ఇంచుమించు 70 కోట్ల పైచీలు కావాలన్నప్పుడు ఇటీవలనే బట్టి విక్రమార్క గారికి వారు చెప్పడం, వీరు కూడా 34,50,00,000 ఒకసారి 10 కోట్లు ఒకసారి 44,50,00,000 రూపాయలు కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వడం జరిగింది. అందుకు ఈ వేదిక ద్వారా నేను ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరో 34 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కింద రాసి వాటిని కూడా అందించి 43,100 ఎకరానికి అతి తక్కువ ఖర్చు ఎక్కువ ఆయకట్టుకు ఇచ్చే ప్రాజెక్టుల్లో కలిగొడ సూరం ప్రాజెక్టు ఒకటిగా ఉంది. దానికి నిధులు ఇచ్చి త్వరగా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న మాట సందర్భంగా తెలియదు. సహకరిస్తున్నటువంటి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యుత్ శాఖ ద్వారా సిఎండి గారు కూడా ఉన్నారు. ఇక్కడ నా నియోజకవర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు దుర్షెడ్లో 220 సబ్స్టేషన్ ఉంది. ఇదే జైత్యాల జిల్లాలో పెంబెట్ల కోనాపూర్ దగ్గర 220 సబ్స్టేషన్ ఉంది. 3వ సబ్స్టేషన్ నా నియోజకవర్గంలోని కత్లాపూర్లో 220 సబ్స్టేషన్ కూడా మంజూరు ఇచ్చినటువంటి పెద్దలు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాణ్యమైన కరెంటును అందివ్వడానికి, లో వోల్టేజ్ సమస్యలు తీర్చడానికి చేపట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా, అదేవిధంగా వేములవాడ నియోజకవర్గంలో ఈ 3 మండలాలు కలుపుకుంటే 12 ప్రాంతాల్లో కూడా సబ్స్టేషన్లు వారు అడగగానే లో వోల్టేజ్ సమస్య ఉందంటే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆ అంశంలో కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి చెంతన ఉన్నాం, పాదాల చెంతన నా నియోజకవర్గం రాజన్న పాదాల చెంతన నా నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోనున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మణ్ కుమార్ గారు కూడా అప్పుడు విప్పు ఉండి వారి సహకారం అందరి గౌరవ ఎమ్మెల్యే సహకారం తీసుకొని బట్టి విక్రమార్క గారిని మొదటిసారి కలిసినప్పుడు 50 కోట్లు 2023-24 బడ్జెట్లో పెట్టడం, 2024-25 బడ్జెట్లో కూడా 100 కోట్లు పెడితే ఈరోజు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మన 3 రోజుల క్రితం సమ్మక్క సారలమ్మ సంబంధించిన అభివృద్ధిని కూడా భక్తులకు ప్రజలకు అంకితం చేసినట్టే త్వరలోనే వేల రాజన్న ఆలయ అభివృద్ధి సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యే క్రమంలో వారి సహకారం సంపూర్ణంగా ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వర గారిని కూడా కోరుతూ మాకు సహకారం మా నియోజకవర్గానికి అందిస్తున్న సందర్భంలో ఈ వేదిక ద్వారా మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. నమస్కారాలు అందరికీ. వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సంగనభట్ల దినేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవ మంత్రివర్యుల